యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యాకే ఆరాధన తండ్రి మీకు వందనాలు. ఈ లైవ్ ద్వారా ఎందరైతే వాక్యం ఉంటున్నారు వారికి మారు మనసుగా మనసు మార్చుకొని తట్టు తిరిగి లెక్కలు దయచేయండి. కూడిన ప్రతి బిడ్డని విశ్వాసం ఉంచుకొని మాకు కావలసినంత మనం బోధించమని మీ కృపల జ్ఞాపకం తెచ్చుకున్న అద్భుతం చేయమని యేసు నామమున నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రజలు బైబిల్ నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యంలో సెకండ్ లైన్లో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అది అండర్లైన్ చేసుకోండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. కనబడినందుకు బైబిల్లో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎదురుండే ఒకసారి చూపించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేస్తే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. తోడుగా ఉంటాం ఒకటి, అర్థమైంది? తోడుగా ఉంటాం ఒకటి. మనం బ్లెస్ అవ్వాలి. ఫస్ట్ తోడుగా ఉంటాడు, తర్వాత మనల్ని దీవిస్తాడు, బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అసలు దేవుడు మనకు తోడు ఉండాలంటే మనం ఏం చేస్తే దేవుడు తోడు ఉంటాడు? బైబిల్లో మనము చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కనుక మనం చేస్తే యేసు ప్రభు మనకు తోడు ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పింది మనం చేసామనుకోండి, ఏం చెప్తాడు తెలుసా? అక్కడ బైబిల్లో రాసి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయో నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసినానని యెహోవా సెలవిచ్చెను. కనబడిందా? ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? దేవుని మాట వింటే దీవించబడతావు, బ్లెస్ చేయబడతావు, ఆశీర్వదింపబడతావు. తర్వాత నీ వలన ఇతరులు కూడా దీవించబడతారు. మీకు అర్థమవుతుందా? నీ వలన ఇతరులు కూడా దీవించబడతారు. నీలాంటి ఆశీర్వాదమే నువ్వు ఎలా దేవుళ్ళు నడుస్తున్నావో, ఎంత ఇహమున పరమున ఎంత దీవించబడుతున్నావో అలాంటి ఆశీర్వాదము ఇతరులకు కూడా వస్తుంది. ఎవరిని బట్టి?
నిన్ను బట్టి. ఆమేన్. దేవుడు అంటాడు ఇస్సాకుతో, ఇస్సాకట పెళ్ళైనప్పుడు ప్రార్థన చేసుకున్నాడు పెళ్లి కోసం. దేనికోసం చెప్పండి గట్టిగా. దేనికోసం? పెళ్లి కోసం ప్రార్థన చేసుకున్నాడని బైబిల్లో రాసింది. చదువుదామా? బైబిల్లో రాసింది పెళ్లి కోసం ప్రార్థన చేసుకున్నాడు. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24:63 వాక్యం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి అని ఉంది ఇక్కడ. అంటే ప్రార్థన చేయటానికి సాయంకాలమున పొలములో అరణ్యములో ఒంటరిగా కూర్చొని మ్యారేజ్ కోసం ప్రార్థన చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే ఎట్లా మరి? మీకు జరగాలి. మీరు ప్రేయర్ చేసుకుని మీరు ప్రేయర్లు ఎదగొద్దా? ఆమెన్. ధ్యానింప బయలు వెళ్ళాడు మ్యారేజ్ కోసం. మ్యారేజ్ అయింది కదా ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకి? 40 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. 40 ఇయర్స్కి మ్యారేజ్ అయిన తర్వాత 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేక. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళి అయిపోతే ఇంకెందుకు ప్రార్థన? 20 ఇయర్స్ ప్రార్థన చేయలే. ఆ వాక్యం చదివి స్టన్ అయిపోయినా. బామ్మ ఈయన కూడా చేసి, నేను ఇప్పుడు దాకా నేను అనుకున్నా ఈయనంత బాగున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, ఈయన ఒక్కడే అనుకున్నా. ఆమేన్. ఇస్సాకు పర్లేదు, కరెక్ట్గా ఉన్నాడు అనుకున్నా. ఇస్సాకు కూడా ప్రార్థన చేయాలి. బైబిల్ చదివితే చదువుతాం బైబిల్. అక్కడ ప్రార్థన చేశాడు పెళ్ళికి. మళ్ళీ ఎక్కడ చేశాడు చదువుతా చూడండి. 21వ వాక్యం, 20వ వాక్యం లాస్ట్ లైన్ చదవండి. పెళ్లి చేసుకునేటప్పుడు 40 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 20వ వాక్యం లాస్ట్ లైన్లో, పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు ఈడు కలిగినవాడు, వయస్సు కలిగినవాడు. ఆదికాండం 25:20వ వాక్యం లాస్ట్ లైన్ కనబడిందా? 21వ వాక్యం చదువుతుంది చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినిన గనుక అతని భార్య అయిన రెబ్కాకు గర్భం తెరిచాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలకు ప్రార్థన చేశాడు తెలుసా? పిల్లలు పుట్టేటప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు. మీకు కావాలని చదవండి బైబిల్. 26వ వాక్యం లాస్ట్ లైన్. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు వయస్సు 60 ఏండ్లు గలవాడు. మధ్యలో చేయలేక. ఆమె మధ్యలో చేయలే. చాలామంది యవనస్తులు చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తారు పెళ్ళేటప్పుడు. అసలు ఎన్ని రోజులు ఉపవాసం ఉందామని చేస్తూనే ఉంటారు. నాకు తెలిసిన ఒక యవనస్తురాలు ఉంది, 30 ఇయర్స్ ఉంది. 25 సంవత్సరాల వయసు నుంచి చేస్తుంది ప్రార్థన. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది. చేస్తూనే ఉంది. ఈ మధ్య పెళ్ళయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినామా? దగ్గర 3-4 ఇయర్స్ ప్రార్థన చేసింది. 5 ఇయర్స్ చేసింది. పెళ్ళయింది. ఆ తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, అమ్మా ఎలా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, అప్పట్లాగా చేస్తున్నావు అంటే, తగ్గిందన్న, ఇప్పుడు ఏం చేయట్లే అసలు. ఎందుకమ్మా అంటే, అయిపోయింది కదన్నా పెళ్ళి, ఇంకేముందన్నా పెళ్ళి అయిపోయింది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెళ్ళైన వెంటనే ఇస్సాకు ప్రార్థన చేసినట్టయితే తన భార్య రెబ్కా గర్భం తెరిచేవాడు దేవుడు. ఆమేన్. తన భార్య రెబ్కా గర్భాన్ని దేవుడు తెరిచేవాడు. ఇస్సాకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు గర్భం తెరుద్దామని దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల గర్భాన్ని మూసేసాడు దేవుడు.
ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు పెళ్ళయింది. ఎన్నో సంవత్సరాలు పెళ్ళయింది? 40 ఇయర్స్లో పెళ్ళయింది. 40 సంవత్సరాలు పెళ్ళయింది. ఆయన ప్రేయర్ చేసేంత వరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏది అవసరమా, ఏది తొందర అవసరమా అనేది ఆలోచించాలి. కొంచెం బిలీవర్స్ అయిన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు ఆలోచించి అడుగు వేయాలి. ఈయన లేట్ చేయటం వలన దేవుడు ఏమంటాడు తెలుసా? బైబిల్ రాసింది 26వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒకసారి. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను చూడండి, గమనించండి. ఇక్కడ అబ్రహాం పేరు ఎత్తాడు దేవుడు. అబ్రహాం నా మాట విన్నాడయ్యా, నువ్వేమైనా తప్పిపోతావు, జాగ్రత్త. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని గైకొని, నా కట్టడాలను, నా ఆజ్ఞలను, నియమములను గైకొని అని చెప్పాడు. గైకొన్నాడు, కరెక్ట్గా నడిచాడు, మంచిగున్నాడు. మరి నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇస్సాకు ఏం తప్పు చేయడు, చాలా కరెక్ట్గా ఉంటాడు. కానీ ప్రార్థన లేటుగా చేస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేయరే లేటుగా చేస్తుంటాడు. 20 సంవత్సరాలు గ్యాప్ తర్వాత చేశాడు, ఇక రోజు చేస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదు, నేను చేసేటట్టు కనపట్లేదని ఆయన పోయిన ప్రదేశంలో ప్రతి చోట కూడా గొడవలు స్టార్ట్ చేసింది దేవుడే. ఆ గొడవలు పెట్టినప్పుడల్లా ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్. అందుకే మన ఇళ్ళల్లో కూడా చూడండి, విశ్వాసీలలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. ఏదో ఒక శ్రమ రాగానే మోకాళ్ళని ప్రార్థిస్తాం, ప్రభువా వచ్చేసింది అయ్యా. ఇస్సాకు కూడా ప్రార్థన చేయాలని అనుకున్నాడు, కానీ చేయడు. 20 సంవత్సరాల తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల తర్వాత 40 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల దాకా పెళ్లి చేయాలి. అంటే దగ్గర 19 ఇయర్స్ ప్రార్థన చేయాలి ఆయన. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, మెరికల్స్ జరగటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మధ్యలో ఏమైనా మానేత్రమని ఆళ్ళ కాపర్లకి, గరారు కాపర్లకి గొడవలు కూడా పెట్టేసింది దేవుడే. ఇక్కడ జాతనే కూడా ప్రార్థన, ఇక ఎప్పుడు చూసినా ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరొకట అసూయపడేలాగా దేవుడు చేస్తామండి, ఎవరొకట రివర్స్ అయ్యేలాగా దేవుడు, వైరం పెట్టుకునేలాగా దేవుడు చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు అలాంటి జరుగుతున్నప్పుడు ఎప్పుడు చూసినా కానీ తన జర్నీలో అలాంటి జరగటం వల్ల ప్రార్థన మర్చిపోకుండా ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్ అనాలి. ఆమేన్. మీకు అలాంటి ఏమైనా కావాలంటారా? ఇక్కడ చెప్పండి, మీకు అలాంటి ఏమైనా కావాలా? మరి ఎందుకు తగ్గుతుంది ప్రార్థన? కావాలని చెప్పండి, చేద్దాం వస్తుంటే. ఆమేన్. ఇస్సాకు జర్నీలో మొత్తం శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ కలుగుతున్నాయి. ఆయన ఉన్న ప్లేస్ నుంచి తరిమేర కూడా ఒకసారి ఆయన ప్రేయర్ మానేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్ష చేసుకో. ఇప్పుడు దేవుడు ఒకసారి చెప్పారు ఆయన 25వ అధ్యాయం చదువుదాం. 25వ అధ్యాయం 11వ వాక్యం. చాలు. ఏం చేసాడు దేవుడు? మరి దీన్ని చూసి అయినా ప్రార్థన చేయాలి కదా, చేయాలా వద్దా? ఇక్కడ చెప్పండి, చేయాలా వద్దా? ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు అనుకున్నప్పుడు అన్నీ వస్తున్నాయి అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. లేదా అప్పులు ఉన్నాయి, అప్పులు తీరుస్తానన్నాడు దేవుడు. తీరుస్తానని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. తీరుస్తాడా? తీరాడా?
తీరుస్తాడు. దానికి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. బ్లెస్ చేస్తానన్నాడు కదా అని ప్రార్థన చేయాలి. మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు. నువ్వు ప్రార్థన మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. నేను నీకు తోడై ఉంటా అన్నాడు, బ్లెస్ చేస్తానన్నాడు. మరి ఇలాంటివన్నీ దేవుడు నీకు చేస్తాన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ప్రార్థన మర్చిపోకూడదు. ఇస్సాకు దగ్గర 20 సంవత్సరాలు ప్రేయర్ చేయటం మానేశాడు ఆయన. పోనీ ఆయన పరిచర్య గురించి ఏమైనా చేశాడా అంటే చేస్తే రాసి పెడతాడు దేవుడు. 60 years లోపు ఎక్కడన్నా చేసినట్టు కనపడుతుందా? లేదు. మరి నువ్వు ఎలా ఉన్నా ఒకసారి గుర్తుపెట్టుకో. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం ధరించి నడిపించాలి అనుకుంటే నీలో ప్రార్థన ఉండాలి. నువ్వు బ్లెస్ చేయబడాలి, ఆశీర్వదింపబడాలి. ఉందా అలాంటి ఆలోచన ఏమన్నా? థ్యాంక్స్ అయ్యా, సార్లు అయ్యా, ఇంతవరకు ఇచ్చిన థ్యాంక్స్ అంటే ఇక ఒక వస్తువు ఇచ్చిన తర్వాత రెండవ వస్తువు ఈడేకైనా థ్యాంక్స్ అయ్యా అన్నావు కదా, థ్యాంక్స్ అయ్యి సాల్ అయ్యా అన్నావు కదా, సాల్ అన్నలే ఇంకెందుకు వెళ్తారు మనకెందుకు అనుకుంటా. ఆయన కూడా నా కుటుంబానికి ఏం కావాలో ఇచ్చేయి, నా పిల్లలకి ఏం కావాలో ఇచ్చేయి, నాకు ఇచ్చిన రోజులు ఏం కావాలో తీసుకురా. ఆమేన్. సర్వ సంపదల గని ఆయన. ఏ గని? సర్వ సంపదల గని. ఆయన ఇంకో పేరు కూడా ఉంది, శ్రీమంతుడగు దేవుడు. ఏ దేవుడు ఆయన? శ్రీమంతుడగు దేవుడు. శ్రీమంతుడు అంటే సకలము కలిగిన వాడు, సకలము ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ఈ రోజున ఈ వాక్యం ఉంచున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, యేసు ప్రభు అంటాడు అక్కడ, నా తోడని నీకు ప్రమాణము చేస్తున్నాను అని రాస్తుంది అక్కడ. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వాక్యం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. నా తోడు అన్నాడు ఆయన. చెయ్యెత్తి నా తోడు అని చెప్తున్నాడు ఆయన. ఇక ఆయన మించినోడు ఎవరు ఉన్నారా లోకంలో? ఇహమున పరమున జగత్తులో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అందుకనే అబ్రహాముతో అంటాడు, నా తోడని నీకు ప్రమాణం చేస్తున్నాను దేవుడు. ఇదే వాగ్దానం మీకు వచ్చునుగా. మీరు గట్టిగా అంటే నోటి నుండి నింపుతాడండి. పేషెంట్ లాగంటే ఏముండదు. రాత్రి ఒక పేషెంట్కి ప్రార్థించడానికి వెళ్ళా, నోరు తెరవడం ఏం లేదు, ఎక్కడో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అది బెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తుండు. మనం పలుసార్లుగా హెచ్చరిక చేశాను, ఇతను నా మాటకు లోబడలేదు కదా, మనసు ఎక్కిచ్చా అన్నాడు. ఇక్కడే ఖమ్మం హాస్పిటల్లోని ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. యంగ్ అబ్బాయి, 25 years ఉంటాయి. భయంకరంగా త్రాగి బాప్తీసం తీసుకొని దేవునికి లోబడక, బాప్తీసం తీసుకుంటే మానేస్తానని చెప్పేసి పాస్టర్ గారిని బతిలాడి తీసుకొని ఖమ్మంలో ఉషా శ్రీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈజ్ ప్రజెంట్ ఈ సెకండ్లో ఉన్నాడు. ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. యంగ్, చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి. భార్య కూడా చాలా చిన్న వయసు, 22-23 లోపే ఉంటాయి భార్య కూడా. భయంకరమైన స్టేజ్లో ఉన్నాడు అబ్బాయి. మానేస్తా అని చెప్పి తాగుడు స్టార్ట్ చేస్తే ఆ స్థితిలోకి వచ్చాడు. ఒకసారి వాళ్ళ ఇంట్లో గృహకోడికి కూడా పెట్టారు. నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి. చెప్పాను, ప్రమాదం ఉంది, మానేస్తే బాగుంటుంది, లేకపోతే
ఫైనల్ స్టేజ్కి వస్తామని చెప్పాను. విన్నట్టు ఉన్నాడు, మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని మాట వింటే నా తోడని ప్రమాణం చేస్తాడు బ్లెస్ చేయటానికి. నా తోడంటే దేవుడు అంటాడు. నా తోడని ప్రమాణం చేస్తున్నా, నిన్ను గొప్ప చేయటమే నా ముఖ్య ఉద్దేశం అని అర్థం. అమ్మాయి ఎవరు మాట వినాలి? మనుషులతో ఆటలాడితే బతుకుతాం, దేవుడితో ఆటలాడితే బతకలేరు. ఎవరు బతుకుతారు? ఎవరన్నా బతుకున్నట్టు చరిత్ర ఏమన్నా అక్కడ? దేవుడితో ఆటలాడదు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని నువ్వు ఎలా ఉన్నావో గుర్తుపెట్టుకొని ఒకసారి మనసు మార్చుకొని దేవుని తట్టు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. అసలు దేవుడు మనకు ఎలా తోడుంటాడంటే, ఆయన చెప్పింది వినాలి, దాని ప్రకారము నువ్వు అనుసరించి నడవాలి. అలా అనుసరించి నువ్వు నడుస్తూ ఉన్నావనుకో, తోడుగా ఉంటాడు. తర్వాత కొదువని లేకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాస్పిటల్లో నేను అబ్బాయిని చూసినప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, కళ్ళు మూసి ఉన్నాడు, తెరిచేటట్టు లేడు. నేను అట్లా అడుగు పెట్టేసినా అసలు తగ్గేవాడు కాదట. నేను అట్లా అడుగు పెట్టేసినా ఇక ప్రార్థన చేద్దామని చెయ్యేలా పెడుతున్నా, అప్పుడు తగ్గాడట. భార్య తల్లి ఉన్నారు అక్కడ, తండ్రి లేడు అబ్బాయికి. ఏడుస్తూ కేకలు పెడుతుంటే, ఎడమ్మకండమ్మని ప్రేయర్ చేస్తానని చెప్పేసి ప్రేయర్ చేశాను అబ్బాయికి. ప్రేయర్ చేస్తే దేవుడు అంటాడు, లోపలన్నీ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి బొడ్డు దాకా చేయబెట్టి లాగా సదిరా. ఏమన్నా అవయవాలు ఏమైనా మంచిగా ఉన్నాయా, ఏమైనా పాడైనయా, ఏమైనా తేడా ఉందని చూస్తే మొత్తం డ్యామేజ్ అయినాయి. మొత్తం జల్లెడ కనపడుతుంది, లోపల అవయవాలన్నిటికీ జల్లెడ కనపడుతుంది, స్నో కనపడుతుంది, పొగలాగా పట్టి ఉంది. పొగలాగా ప్రతి అవయవానికి పొగలాగా పట్టి ఉంది. ఆ అవయవాలన్నీ ఒకసారి నేను గమనిస్తే, ప్రేయర్ చేసి గమనిస్తే, అందులో ఒక బలమైన అవయవం అనేది ఏమీ లేదు, ఆరోగ్యం కలిగిన అవయవం ఏమీ లేదు. చెస్ట్లో కానీ ఏమి కనపట్లేదు అసలు. ఇంటి దగ్గర నేను చాలాసార్లు ఒక వారం రోజులు బట్టి నాకు చెప్తున్నారు, 7 days నుంచి నాకు చెప్తున్నారు, ఫోటో కూడా పంపించారు, ప్రార్థన చేయాలి. నేను ఎంత ప్రార్థన చేసినా దానికి సమాధానం ఏమి రావట్లే. అలా నేను చెప్పాను కదా అంటాడు ఆయన. అప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక ఉండలేక వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు నేను బ్రతికిస్తాను, కానీ ప్రేయర్లో ఉంటేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని మాట వినకపోతే ఎంత ప్రమాదం అండి. బెడ్ ఎక్కించడం ఈజీ, ఆయనకి ఈజీయే కదా, చాలా ఈజీ. ఒకసారి చెప్పాను, వినలేదు. ఇంకోసారి కూడా చెప్పాను, వినలేదు. ఫోన్లో కూడా చెప్పాను, వినలేదు. అతను అంటాడంటే, ఇప్పుడు బెడ్ ఎక్కిన వ్యక్తి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని నేను తాగుతున్నా అనేవాడట. ఇలాగా భార్యని తల్లిని మభ్యపిస్తూ తాగుతూ ఉన్నాడు. పసిపిల్లలండి, ఇంతున్నారు పిల్లలు. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. అసలు ఆ అబ్బాయిని చూస్తే, ఇంక అబ్బాయిని చూస్తే, యవనస్తుని చూస్తే బాధ అనిపించింది. ఏం చేయలేను, నేనేం చేయగలుగుతా? దైవజనుడు కానీ ప్రార్థన చేయటమే కానీ ఇంకేం చేయలేను. నా ప్రియ దేవుని బిడ్డలారా,
మీరు జాగ్రత్త. అతను వినలేదు కాబట్టి తాగింది కాబట్టి అట్లా అయిపోయాడు, కానీ మేమైతే తాగం కదండి, మేము కరెక్ట్గానే ఉంటాం అని అనుకోమాట. ఏదన్నా మీరు కూడా తప్పిపోయారనుకోండి, అదేనే కాదు, ఏ విషయంలో అయినా తప్పిపోయారనుకోండి, మీకు కూడా ప్రమాదమే. వినేటట్టు ఉండాలి. అమ్మాయి వినేటట్టు ఉండాలి. ప్రమాదపు అంచులకు వెళ్ళక మనపే యేసయ్యని వేడుకోవాలి. ప్రమాదపు అంచులకు వెళ్ళక మనపే యేసయ్య దగ్గరికి రావాలి. దేవుని సన్నిధులను అనుసరించి నడుస్తున్న ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధిలో అనుసరించి నడుస్తున్న నీ జీవితం ఎలా ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకు ప్రేయర్లో ఉంటే ఆ గొడవలయ్యే కాదు. 26వ అధ్యాయంలో చదువుదాం, బైబిల్లో 26వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు గెరారు కాపరులకును ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి అక్కడ వారు తనతో కలహించినందున అని రాసింది. కనబడిందా? గొడవలు అయినాయి. బిలీవర్స్ ఇంట్లో గొడవలు ఎందుకైతే అండి అని అనుకుంటారు కదా చాలామంది. మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మీరు ప్రేయర్కి వెళ్తారు కదా, గొడవలు ఎందుకైతే? మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, మీరు ఎందుకు ఇలా అవుతారు? చాలామంది మిమ్మల్ని ప్రశ్న వేస్తారు కదా. తేడా మనదే, తేడా మీ దగ్గరే ఉంటుంది. ఏంటది అంటే కరెక్ట్ వేలో దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలిచి నడుచువారిగా కనబడరు, ఎక్కడో తప్పిపోతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో తప్పిపోతూ ఉంటారు అనిక ప్రభు చెప్తున్నారు. ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదువుదాం బైబిల్లో ఎక్కడ చేశాడు. 26వ అధ్యాయం 23వ వాక్యం. అక్కడ నుండి అతను బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, కనబడిందా? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. ఆమేన్. 25వ వాక్యం. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇక్కడ కనపడుతున్నాడండి ప్రార్థన. పెళ్ళికి ముందు చేశాడు, పిల్లల కోసం ప్రార్థన చేశాడు. తర్వాత ఇక్కడ గొడవ ఆడితే ఇక్కడ చేశాడు. మొత్తం ఎన్నిసార్లు చేసి నేను ఇక జాతర, ఇక ఎక్కడ చూసినా జాతరనే ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే స్టార్టింగ్ ఒక దెబ్బ కొట్టిండు కదండి, ఒక దెబ్బ కొట్టిండు, ఇక మొదలు పెడుతూనే ఉంటాడు, కొత్త జాతరనే ఉంటాడు. అమ్మాయి హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కొడుకని దేవుడు దీవింట్లా, ఈయనలో ఉన్న విశ్వాసం ఉంటేనే దేవుడు దీవిస్తాడు. ఈయనకు విశ్వాసం ఉండాలి. పెళ్ళైన తర్వాత 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దగ్గర పిల్లలు పుట్టేటప్పుడు 60 సంవత్సరాల వయసు అయిన వయసు. ఎన్ని సంవత్సరాలండి? 60. అంటే 59 సంవత్సరాల దాకా ఆయన ప్రార్థన చేయలే. 45 సంవత్సరాలు చేశాడు ప్రార్థన, మళ్ళీ 59లో చేశాడు ప్రార్థన. మధ్యలో మానేసిన అన్నట్టు. మీరు కూడా రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు మీరు మానేసి ఉంటారు ప్రార్థన చేయటం? ఎన్ని సంవత్సరాలు మానేసి ఉంటారు? మానేసిన దాని వలన మీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. ఆమేన్. మీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. మీ బ్లెస్సింగ్స్ ఆశీర్వదింపబడటం అనేది ఆగిపోతుంది. అబ్రహాము ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయాడు. అందుకని అబ్రహాము గొప్ప ధనవంతుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీలో మార్పు ఏమన్నా ఉందా?
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. చూద్దాం బైబిల్లోంచి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పెద్దగా చదవండి. 3వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనములో ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా చెప్పాడట దేవుడు. అబ్రహాంకు సువార్త చెప్పింది ఎవరండి? దేవుడు. ఎవరు చెప్పారు? గడి చెప్పండి. ఎవరు చెప్పారు? ఇటు చూడండి వైపు. ఎవరు చెప్పారు? నువ్వు బలపడాలి అని అనుకుంటే నీకోసం దేవుడే దిగుతాడు, లేదా దేవదూతలను పంపిస్తాడు, లేదా సేవకులను పంపిస్తాడు. ఎంతమందినైనా సరే నీ దగ్గరికి పరిశుద్ధులను పంపిస్తాడు. నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు పంపిస్తాడు. నీలో ఎలాంటి ఆలోచన ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో. దేవునికి దగ్గర ఉన్నవా, దూరం ఉన్నవా గుర్తుపెట్టుకో. దేవుడు ఒకసారి మాట్లాడాడు. ఆదికాండం 18:18వ వాక్యం. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. కనబడిందా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనము, అతని మూలంగా భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఆమేన్. అబ్రహాము ఎండింగ్ వరకు అండి, చనిపోయేంత వరకు దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఈ విషయంలో కూడా దేవుడు అంతే ప్లాన్ అంటాడు. ఏంట ప్లాన్? కింద రాసి 19వ వాక్యం లాస్ట్ లైన్. 19వ వాక్యం చదువుతాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలిగినట్లు తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. పిల్ల తరానికి దేవుడు గురించి చెప్తాడట ఆయన ద్వారా. ఏమన్నాడు అక్కడ? పిల్లలకు తన ఇంటి వారికి నీతిని న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఇస్సాకు ఒక్కడికే చెప్పిండు వాక్యం. అబ్రహాం పిల్లలకు అని రాసింది అక్కడ, పిల్లలందరికీ అని రాసింది అక్కడ. ఎంతమందికి చెప్పుకుంటాడైనా? తన ఇంట్లో దగ్గర 300 పైన ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాడు. ఇస్సాకు చెప్పాడు, వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటాడు, అందరికీ చెప్పుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పగలవో, ఎంతమందికి నువ్వు సాక్ష్యాన్ని పంచుకోగలవో, ఎంతమందికి నువ్వు దేవుని యొక్క ఆత్మీయత, నువ్వు ఎదిగే విధానం గురించి ఎంతమందికి చెప్పగలవో నీ గురించి ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకనే నేను పోయినసారి ఒక మాట చెప్పాను మీకు, మీ విశ్వాసము సరిహద్దులు విశాలపరచబడినట్లు, మీ విశ్వాసము సంచారము చేయనట్లు అందరికీ ప్రకటించాలని చెప్పాను. గుర్తుందా? మీ విశ్వాసం అందరికీ ప్రచురము చేయనట్లు. చదువుదాం ఒకసారి వాక్యాన్ని. రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నట్లు, చున్నుటను బట్టి. కనబడిందా?
రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. మీ విశ్వాసం ఎలా ప్రచురం చేయబడుతుందో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. దైవజనుడు కూడా ముందే ఎరిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఇక్కడ రోమాలో ఉన్న సంఘాన్ని, మీ విశ్వాసం ఎలా పెంపొందింపబడుతుందో, మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడినట్లు. ఎక్కడికి వెళ్ళిపోయేటట్టు? సర్వలోకములో ప్రచురము చేయబడినట్టు. మీరు ఎంతకాలమైంది యేసు ప్రభువుని నమ్ముకొని అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అవుతుందండి, బాగానే 20 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 1 year అవుతుంది, ఇలా చెప్తారు కదా. అంటే మీ విశ్వాసము తెలియాలి. అందరికీ తెలియాలనుందా, తెలియొద్దనుందా? గడి చెప్పండి. తెలియాలనుందా, తెలియొద్దనుందా? తెలియాలి. తెలిసేలాగా మీరు ఎదగాలి. అబ్రహామును గురించి దేవుడు ముందుగానే ఏమన్నాడు? ఆయన 19వ వాక్యం 18-19 ఏమన్నాడు ఆయన? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగునట్లు. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగునట్లు అనుంది. అక్కడ దేవుడు చెప్పింది అతనికి జరిగేటట్లు అని రాసింది. అక్కడ ఏమన్నాడైనా చక్కని మాట అంటాడు అక్కడ, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు. ఇంకా కలగలేదు ఆయనకి, ఇంకా కలగల, కలుగజేయనట్లు. ఆమేన్. కలుగు చేయనట్లు అన్నది అక్కడ. కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు తన వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి. అసలు నీకు ఎంత ఇవ్వాలనేది ముందే ప్రణాళిక వేసుకున్నాడు ఆయన. అసలు నేను ఎంత దీవించాలని దేవుడు ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నాడు. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మానవులమైన మనము, మనుషులైన మనము మన పిల్లల విషయంలో ఒక ఆలోచన చేస్తాం. ఏమనంటే, నేను చనిపోయేంతవరకు దేవుడు నాకు ఎంత ఇస్తాడు అంత నా పిల్లలకి నేను ఇవ్వాలి అని అనుకుంటారనుకోరా. ఆస్తి కూడబెట్టాలి, ఇల్లు కట్టాలి, పాపకైతే కట్నం ఎంత ఇవ్వాలి అనుకుంటారనుకోరా. ఇలా రకరకాలైన తలంపుల పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. చనిపోతున్న మనమే ఇంత ప్లాన్ కలిగి, ఇంత ఆలోచన కలిగి ముందుగానే ఫ్యూచర్ ప్లాన్తో మనం చేస్తూ ఉంటాం. చేస్తారా చేయరు? మీరు చేస్తారా చేయరా? చేస్తారు. మా దేవుడు సజీవుడు, యుగాలు నిలిచి ఉంటాడు. ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఓమేగా ఆయనే అన్నాడు. మరి ఆయన ఎంత ఆలోచన కలిగి ఉండాలి నీ గురించి? హల్లెలూయా. మనమే ఇంత ఆలోచన కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మనము ఇంకెంత ఆలోచన మనం కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లలు. యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అంటే యేసయ్య మాట వినాలి. ఇంకోటి, దేవునికి భయపడాలి. చదువు బైబిల్లో ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం, లాస్ట్ లైన్. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఆదికాండం 22:12వ వాక్యం. ఆదికాండం 22:12వ వాక్యం, లాస్ట్ లైన్. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎవరికి భయపడాలండి?
నీ క్యారెక్టర్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నువ్వు నడిచే విధానంలో దేవునికి నువ్వు భయపడువాడుగా కనబడాలి. దేవుడు ఒక పని నీకు చెప్పాడు, నువ్వు చేస్తూ ఉన్నావనుకోని పని, ఆ పనిని ఆకాశం నుండి దేవుడు వంగి చూస్తాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రాహాముకు ఒక పని చెప్పాడు, ఆ పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. చూసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, అబ్రాహామా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు, నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు తెలిసింది అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడతారంట అబ్రాహాము? కొంతమంది మనుషులు ఉంటారు, మనిషికి భయపడరు, దేవుడికి భయపడరు. మనుషులకు భయపడరు, దేవునికి భయపడరు. కనబడే మనిషికి భయపడరు, కనబడిన దేవుడికి కూడా భయపడరు. వాళ్ళు అలాగే చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. దేవుడు ఏమని అంటాడా? నా ఆలోచన ఉండదు వాళ్ళకి. మరి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. దేవునికి భయపడువారుగా ఉన్నారా లేదా? ఈ పని చేసేవు అబ్రహామా, నాకు భయపడుతున్నావు అర్థమైపోయింది. నీలో భయము కలిగి నువ్వు నా పని చేస్తావు, నా మాట విని నువ్వు చేస్తున్నావు, నా తోడే నీ చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నా అన్నాడు. ఈ రెండు క్యారెక్టర్లు మీలో ఉండాలి. ఒకటి, దేవునికి భయపడాలి. రెండు, దేవుని మాటకి లోబడాలి. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నువ్వు హృదయపూర్వకంగా సంతోషంగా చేయాలి. ఏదో అందరు చేస్తున్నారు కదా నేను చేస్తే కుదరదు. అక్కడ బైబిల్లో అందరు చేస్తున్నా నేను కూడా చేస్తే చేయకపోతే ఏమని అనుకుంటారేమన్నట్టుగా చేశారు ఒక ఫ్యామిలీ. ఎవరాళ్ళు? అననీయ సఫీరా చేశారు. అననీయ సఫీరా ఏమయ్యారు? లాస్ట్ వాళ్ళు చనిపోయారు. దైవజనుడి పాదాల మీద పడి ప్రాణం విడిచారు వాళ్ళు. బైబిల్లో రాసింది వాళ్ళు ఏదో చేస్తారని నేను కూడా చేయకపోతే ఏమని అనుకుంటారనే ఆలోచనతో వాళ్ళు చేశారు. వాళ్ళ జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయి. కనుక దేవునికి ఇష్టమైన లైఫ్ నీలో ఉండాలి. ఆమేన్. ఎవరికి ఇష్టమైన లైఫ్? దేవునికి ఇష్టమైన లైఫ్ నీలో ఉండాలి. శుద్ధ బైబిల్లో చక్కని మాట్లాడు. దేవుడు ఈ మాట అన్నాడండి 12వ వాక్యంలో. ఈ మాట ఎప్పుడైతే అనగానే అబ్రహాము దేవుడితో అంటాడు 14వ వాక్యం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఏం పేరు? దాని మీనింగ్ ఏంటి? యెహోవాయే చూసుకొనును. ఏం చూసుకుంటాడు? అన్నీ. తన సేవకి ఏం కావాలో, నీకేం కావాలో, నీ ఫ్యామిలీకి ఏం కావాలో, అబ్రహాం ఫ్యామిలీకి ఏం కావాలో, అబ్రహాం చేసే పనికి ఏం కావాలో దేవుడు అన్నీ చూసుకుంటాడు. మరి నీకు కూడా ఇలాంటి ఆలోచన నీవు కూడా నిత్యము బ్రతికినంత కాలం కూడా ఇలాంటి ఆలోచన కలిగి నువ్వు ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాక్యం నీవు నీ పరిస్థితి నీకు తెలుసు. నువ్వు అంటావు ఇలా ఉండమ్మా, ఇలా ఉండే అని అంటే, నా ప్లేస్లో నువ్వు నిలబడి చూస్తే నీకు అర్థమైందన్నా అని అంటావు. నా ప్లేస్ నువ్వు నిలబడి చూడు, నీకు అర్థమైంది అని మాట్లాడతావు. అసలు ఆ ప్లేస్లోకే దేవుడు రావాలనుకుంటున్నప్పుడు ఇంకెందుకు నీకు ఆలోచన? ఆమేన్. ఏ ప్లేస్లోకి? నీ ప్లేస్లో నువ్వు నిలబడి నన్ను చూడమని నువ్వు అనుకునేటప్పుడు, ఎదుటివారిని నువ్వు అనేటప్పుడు, అసలు నువ్వు ఉన్న ప్లేస్లోకే దేవుడు రావాలనుకుంటున్నాడు. నీకు అర్థమైందా?
మీరున్న ప్లేస్లోకి దేవుడు రావాలని కోరుకోరా మీరు? మరి ఎందుకు మరి స్తంభం మీద గొడ్ల గొప్ప చూసినట్టు చూస్తున్నారు? ఆమె అనాలి కదా మరి. నా ప్లేస్లో ఆయన వచ్చి నిలబడతాడంటే అన్నిటిని అధిగమించి నేను గొప్ప చేయాలని ఉద్దేశం కదా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నవనుకో ఆ శ్రమలో నిలబెడతాడు, బాధలో ఉన్నవనుకో బాధలో నిలబెడతాడు, వేదనకరమైన బ్రతుకులో నువ్వు ఉన్నవనుకో ఆ వేదనకరమైన బ్రతుకులోకి వచ్చి యేసయ్య నిలబెడతాడు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవనుకో ఆ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా యేసయ్య వచ్చి నీకు త్రోవ కలగజేస్తాడు. ఆయన అన్నిట్లో నుంచి త్రోవ కలగజేస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఆమేన్. అంటే ఈరోజు నీ మాటలు వింటున్న నీవు నిన్ను గొప్ప చేయాలనే ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన దయ నీ మీద నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మికుంచండి, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. బలమైన సాక్షిగా దేవుడిని వాడుకోగలరు. దేవుడు ఉద్దేశం కనుక దేవుడి ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా కాళ్ళదని వెళ్ళొద్దు. చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్టు. చాలు. ఏమన్నాడు ఆయన? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దానిని గైకుంటూ ఉంటే ఎవరు సంతోషపడతారంట? ఇప్పుడు మీ పిల్లలు మీ మాట వినేదనుకోండి, మీకు సంతోషం ఉంటుందా? దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటే నా పిల్లలు నా మాట వింటారు, ఎంత సంతోషమో అని చెప్పగలుగుతావా? నవ్వుకుంటా చెప్తారు మీరు? అంత దమ్ము ధైర్యం ఉందా? మీ పిల్లలు మీ మాట వింటలేదండి, దగ్గర తీసుకొని నా పిల్లలు నా మాట వింటలేదని దగ్గర తీసుకొని నవ్వుతూ ముద్దు పెట్టుకుంటా నువ్వు దీవించబడదు కాక అనగలవా? అంటే ఒక మనిషిగా మీరు ఆలోచిస్తేనే అంత బాధ అనిపిస్తుంది కదా. దేవుని మాట వినకుండా నీవు బ్లెస్సింగ్స్ ఎలా పొందుతావు? ఆశీర్వదింపబడతావా? కష్టం. వినాలి దేవుని మాట. ఆమేన్. వినాలి దేవుని మాట, వినాలి, లోబడాలి, ప్రవర్తించాలి. చదువుతాం బైబిల్ ఒక మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తుడైన యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. ఓకే, ఒకసారి చదవండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 2:22వ వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్లుగా విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. నేను నమ్ముకున్న యేసయ్యని, నాలో విశ్వాసం ఉందని అనటానికి కారణం ఏంటో తెలుసా? పని చేయాలి. ఎవరి పని? దేవుని పని చేయాలి. ఏం చేయాలి? ఆ పనిని బట్టి క్రియ మూలముగా నీలో విశ్వాసం ఉందని ప్రచురము చేయబడుతుంది, అందరికీ తెలిసిపోతుంది. అక్కడ అందుకంటాడే విశ్వాసము అతని క్రియలతో కూడినది, కార్యసిద్ధి కలగజేయననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైందని. ఏమైందంట?
పరిపూర్ణం అంటే స్ప్రెడ్ అయిపోవటం, సంపూర్ణ సిద్ధిలోనికి, అంటే దేవుని యొక్క కృపలోనికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకనే బైబిల్ రాసి చదువుదా ఈ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. కనబడిందా? ఈరోజు మీరు అంతమంది అద్దం ముందు నిలబడ్డారండి, చెప్పండి ఒకసారి. అద్దం ముందు డ్రెస్ వేసుకున్న తర్వాత పౌడర్ వేసుకునేటప్పుడు ఎంతమంది నిలబడి ఉంటారు? మీరందరూ నిలబడ్డారు కదా, రెడీ చెప్పండి. అద్దం ముందు నిలబడ్డారా లేదా? అద్దం ముందు నిలబడేది ఎందుకు? మీ సహజ మొహం ఎట్టుంది? ముక్కు వంకర ఉందా, చీపు వంకర ఉందా, పౌడర్ ఏడాడ పట్టలేదా? మగవాళ్ళు అయితే షర్టు మరి ఎక్కడైనా గుండీలు ఏమైనా సరిగ్గా పెట్టుకున్నావా లేదా, వంక టింకరగా ఏమైనా పెట్టినవా? ఆడవాళ్ళు అయితే మొత్తం కరెక్ట్గా అన్నీ ఉన్నవా లేవా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు. అంటే పై రూపాన్ని చూసుకోవడానికి మనం అద్దం ముందు నిలబడతాం, అవునా? పై రూపాన్ని చూసుకోవడానికి అద్దం ముందు నిలబడతాం. మరి అంతరంగాన్ని మనం చూసుకోవడానికి ఏ అద్దం కావాలి మనకి? బైబిల్ కావాలి. ఏం కావాలి గడి చెప్పండి, ఏం కావాలి? బైబిల్ అనే అద్దము కావాలి. చూద్దాం బైబిల్లో 23వ వాక్యం. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపున వాడైతే వాడి అద్దములో తన సహజ ముఖమును చూసుకొని వాడు తాను చూసుకుని అవతలకు పోయి తను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. ఇప్పుడు అద్దంలో చూసుకొని మీరు ఇటు వచ్చేసి మర్చిపోతారు కదా. అదే గుర్తుపెట్టుకుని ఉంటారా? అదే గుర్తుపెట్టుకుంటే ఏం పని చేయలేము మనం ఇక. అమ్మాయి గొప్ప వరం ఏంది తెలుసా మనకి? అద్దం ముందు చూసుకుని యువతలకు వచ్చి వెంటనే మర్చిపోవాలట. అదే గుర్తుపెట్టుకుంటే మాత్రం అందరినీ నాకన్నా తక్కువ ఉన్నావు, అట్లున్నావు, ఇట్లున్నావు అని చెప్పేసి గర్వం వచ్చేస్తుంది. అందుకని అద్దం చూడగానే ఇట్లా రాగానే మర్చిపోతారు. ఎవరు అయినా సరే మర్చిపోవాలి, ఎంతలా గొప్పవాడైనా సరే మర్చిపోవాలి. అక్కడ రాసింది మర్చిపోతారు అని రాసింది అక్కడ. అమ్మాయి కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు పట్టబడతావు, మార్పులోకి వస్తావు. దేవుని వైపు చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి, యేసయ్య కొరకు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మిక ఉంచండి. దేవుని మహాకృపలో ఆయన సన్నిధిలో గుర్తుపెట్టుకొని ఆయన వైపు చూస్తూ మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో విశ్వసించి నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన మనకేమి సెలవిస్తున్నాడో దాన్ని బట్టి మనం ఆయన ఫాలో అవ్వాలి. ఆమేన్. మనం ఆయన్ని ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడైతే ఆయన ఫాలో అవుతామో, ఆయన ఆరాధిస్తామో, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. సౌలు దేవుడు ఎందుకు త్రోసివేశాడు తెలుసా? ఇజ్రాయేల్ మొదటి రాజుని ఎందుకు దేవుడు త్రోసివేశాడు తెలుసా? దేవుని మాట వినలేదు. సగం నెరవేర్చలేవాడు. మనుషులందరూ చంపేశాడు, కానీ పశువులు మాత్రం బతికించాడు. ఇది ఎందుకు బతికించాడంటే యెహోవాకు బలి అర్పణ కోసం అంటాడు, దేవునికి కాను కోసమని ఆయన మాట్లాడతాడు. ఏదో సాగు చెప్పి తప్పించుకుందామని ఆలోచన చేస్తే దేవుడు నిన్ను నిలివెల్ల పరీక్ష చేస్తాడు. ఏదో తప్పించుకుందామని అనుకోమాట. మనుషులు ఎదుటి ఏదో చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర తప్పించుకోవడానికి ఏముండదు. నీ గురించి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికినంత కాలం కూడా దేవుడి దగ్గర వీడియో రికార్డు ఉంటుందండి. వీడియో రికార్డు ఉంటుంది. ఏమి పనులు చేసినవా అన్ని రికార్డ్స్ దేవుని దగ్గర ఉంటాయి. ఎడ తప్పించుకోగలుగుతున్నావు? అసలు
దేవుని దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు ఏమీ తప్పించుకోలేవు. కనుక విశ్వసించండి, నమ్మికుంచండి, దేవుణ్ణి ఆరాధించండి. బైబిల్ సెలవిస్తాము. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు పరీక్ష చేయబడి దేవుని కొరకు నిలబడు, ఆయన నేను స్థిరపరుస్తాడు. నిజంగా నేను చెప్తున్నాను, దేవుడు నీకేం చెప్పాడు దాన్ని చేయటానికి రెడీ అయిపోవాలి. దేవుడు ఒక చక్కని మాట అంటాడు. యోహాను సువార్త 13:8 చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:8. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. 13:8. ఓకే, వినండి ఆ మాట. నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు అని చెప్పాడు. ఎవరన్నది ఆ మాట? పేతురు యేసయ్యతో అన్నాడు. అందుకు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు లేదని చెప్పాడు. ఈ మాట పేతురు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను కడగపోతే నాలో నీకు పాలు లేదు. ఇప్పుడు కడిగించుకోవాలా, ఆగిపోవాలా? చెప్పండి గట్టిగా. కడిగించుకోవాలా లేదా? కడిగించుకోవాలి. పేతురు అన్నది గొప్ప మాటే. ఎందుకు అన్నాడంటే, ఈయన పెద్ద ఆయన, ఈయన సర్వసృష్టి కర్త. యేసుప్రభుని గురించి ఒకసారి చెప్పాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పాడు. అంటే ఆ మర్మము ఫస్ట్ బయలుపరచబడింది పేతురుకే. తెలుసు కనుక అన్నాడు, నువ్వు నా పాదములు ఎన్నడూ నువ్వు కడగరాదయ్యా, నువ్వేంటయ్యా నా పాదాలు కడగటం అని అన్నాడు. ఆ మాటకి, బాబు నేను నిన్ను కడగాలి, కడగకపోతే నాలో నీకు పాలు ఉండదు అని ఆ మాట అనగానే వెంటనే కాళ్ళు ముడుచుకున్న వెంటనే ప్లేట్లు పెట్టేసి, కడుగయ్యా, అయితే కడిగయ్యా అనడా లేదా? అయితే కడిగేసేయ్యా. వామ్మ, నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాయ్యా? అడుగు. ఏడ్చుకుని ఉంటే పాదాలు పెట్టేసి. అమ్మాయి హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నా అండి, అంటే దైవ సాక్షిగా నా అనుభవాన్ని బట్టి చెప్తున్నా. ఒక దైవజనుడిగా కొంచెం సేవ చేసే నాలాంటి వాడి పాదాలు కడిగేటప్పుడే ఒక బలమైన అభిషేకం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సహోదరులు పాదాలు కడుక్కునేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం తాండవిస్తూ ఉంటుంది అక్కడ ప్రాంతం అంతా. ఎందుకు అంటే అక్కడ పాదాలు కడిగేటప్పుడు యేసుప్రభు నిలిచి ఉన్నాడు. ఈరోజు నేను మాటలు వింటున్నా, నీకు పేతురు లోబడ్డాడు, యేసయ్య చెప్పింది చేశాడు, అందుకే అతను గొప్పవాడైపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేస్తారా యేసయ్య చెప్పింది? అక్కడ చెప్పండి. తలూపుడు కాదు, స్తంభం మీద గొళ్ళకు ఏం మాట్లాడుకుని తలూపుతూ ఉంటుంది 90 degrees. ఏం మాట్లాడదు, కోత కూడా వేయలేదు. ప్రజలో చేస్తారా చేయరా? చేస్తారా? చేస్తూ ఉండండి, ఆయన బ్లెస్ చేస్తూ ఉంటాడు. మీరు ఆపేశారనుకోండి, ఆయన కూడా ఆపేస్తారు. మీరు చేస్తూ ఉంటే మీరు దీవించుకుంటారు. హల్లెలూయా. ఇంకా మీరు దీవించబడాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వాక్యం.
దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండు అని ఈ మాట చెప్పారు ఆయన. మరి నేను ఇలా ఉండాలని నువ్వేం చేయాలని దేవుడు చెప్పారు. మళ్ళీ కింద చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు తెలుసా? 9వ వాక్యం, 8వ వాక్యం నుంచి చదువుతాను చూడండి. ఏడవ వాక్యం నుంచి చదువుతాను చూడండి. అయితే నీవు నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి. నిబ్బరం అంటే ఏంటండి? తొందర లేకుండా. ఏం చేయాలి? తొందరపడకుండా. నిబ్బరమ కలిగి చూడండి. నువ్వు నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలేను. ఏమన్నాడైనా? చేయమన్నాడా చేయొద్దన్నాడా? చేయవలేను. కింద చదవండి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికైనను ఎడమకైనా తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినలా నీ మార్గము వర్తింపజేసుకొని చక్కగా ప్రవర్తించేదము. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిర్భరమ కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండు. ఈ పని చేస్తే నేను నీకు తోడుంటా. మీరందరూ అలాగే చేయుదురుగాక. చేస్తారా? తప్పిపోతారా? ఏమన్నాడైనా? తప్పిపోకూడదు అని రాసింది అక్కడ. ఏమని రాసింది అక్కడ? తప్పి పోకూడదు. దేవుడు చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. ఇంకో మాట రాసింది అక్కడ 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నేను బోధింపక తప్పిపోకూడదు. బోధింపక తప్పిపోకూడదు. చెప్పాలి, అందరికీ ప్రకటించాలి, వివరణ ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంచిన నీవు గుర్తుపెట్టుకొని అని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఆయన కొరకు నువ్వు నిలబడాలి. ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉండాలి. నువ్వు బ్లెస్ చేయబడాలి అంటే ఆశీర్వదింపబడాలి. ఏది కొదువు లేకుండా నీలో ఉండాలి, నీకు ఉండాలి. అందుకని ఈ వాక్యం వినండి, దైవ చిత్తాన్ని గ్రహించండి, దేవునికి లోబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వాక్యం లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. కనబడిందండి? దేవుడు తనతో చెప్పిన ప్లేస్కి వచ్చాడు దేవుని పని చేయటానికి. దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చాడు. మరి నువ్వు కూడా ఏం చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో నీలో కూడా ఉండాలి. ఇంకోటి బైబిల్లో ఒక చక్కని మాట రాసి ఉంటుంది. దేవుడట అబ్రహాముని పరిశోధించడానికి ఆ పని చేయమన్నాడు. అసలు ఆయనలో ఎంత విశ్వాసం ఉందని కనుక్కోవటానికి, అసలు ఈయన దేవుళ్ళు ఎంత బలపడ్డాడు అనేది తెలుసుకోవటానికి. అప్పుడప్పుడు మనకు కూడా
కొన్ని పనులు మనకు అప్పచెప్పినప్పుడు ఎందుకు కారణం అంటే మనం ఎంత బలపడ్డామనేది తెలుస్తుంది. దేవుడు ఎలా ఉన్నామనేది తెలిసిపోతుంది. ప్రజలో హల్లెలూయా. కనుక దేవుడు అబ్రహాముని ఇలా చెప్పి ఆయన నడిపించాడు. నిన్ను కూడా దేవుడు నీ గురించి కూడా మాట్లాడాడు. మొదటి వాక్యంలో రాసి 22 మొదటి వాక్యం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి ఏమన్నది అక్కడ? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి. దేవుడు ప్రతిరోజు విశ్వాసిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశోధిస్తూ ఎలా ఉన్నారు ఏంటి పరామర్శిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రోజు ప్రార్థన చేయని వారిని ఎవరైనా దేవుడు ఎప్పుడైనా ప్రశ్న వేస్తాడా? నువ్వు ప్రార్థన చేయట్లేదంటగా అని అడుగుతాడా? నువ్వు రోజు ప్రార్థన చేస్తుండే 2 రోజులు ఆపినావు అనుకో, 3వ రోజు అడుగుతాడు, తగ్గింది ప్రార్థన. ఎప్పుడైనా గమనించారు? రోజు చేసేవాడిని ఏం అడగడు, అసలు చేయకుండా ఉండేవాడిని అసలు అడగడు. రోజు చేస్తూ ఉండి మధ్యలో ఆగిపోయావనుకో, 1 రోజు 2 రోజులు ఆగిపోయినావు అనుకో, అడుగుతాడు ఎందుకు? అమ్మాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని మాట వింటూ ఉంటావు కాబట్టి, దేవునికి లోబడుతూ ఉంటావు కాబట్టి అడుగుతాడు. రోజు చేయని వాళ్ళు ఉంటారు, రోజు దేవుని స్తోత్రాలు చెప్పని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగడు, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళని అడగడు. వీళ్ళు చేస్తారు కనుక కొందరిని అడుగుతూ ఉంటాడు. చేస్తారు కనుక వాళ్ళని కొందరిని అడుగుతూ ఉంటాడు. కనుక మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించి నడిపిస్తున్నాయి. గొప్ప మాటలు మీరు వినండి, దేవునికి లోబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేవునికి లోబడటం అనేది గొప్ప సంగతి. విశ్వసించండి, నమ్మి కూర్చొని దేవుడు వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తన సన్నిధిలో మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుడు మీకు తోడు ఉంటాడు. చక్కని మాట ఒక దైవజనుడి గురించి నేను చదివాను ఒక చోట. అంటే చాలామంది గురించి రాసిన మాట. అతడు పోయిన ప్రదేశములెల్లా దేవుడు తోడై ఉండి అతను నడిపిస్తూ ఉన్నాడని చదివాను. అతడు వెళ్ళిన ప్రతి ప్లేస్కు దేవుడు కూడా వెళ్ళేవాడట. వెళ్ళి అతన్ని దేవుడు దీవిస్తూ ఉండేవాడట. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి దేవునికి ఇష్టానుసారుడైన మనిషి. వెళ్ళిన ప్రతి ప్లేస్లో దేవుడు దీవిస్తూ ఉంటాడు. అబ్రాహాము గురించి రాసింది, ఇస్సాకు గురించి రాసింది, చాలామంది గురించి రాసిన మాటలు. చాలామంది అంటారు కదా, ఈ ఇల్లు నాకు బాగలేదు, ఈ ఇల్లు నాకు కలిసి రావట్లే. ఇల్లు ఎందుకు కలిసి వస్తుందండి? చెప్పండి గట్టిగా. ఇల్లు కలిసి వస్తుందా? ఈ ఇల్లు నాకు కలిసి రావట్లే, ఈ ప్లేస్ నాకు కలిసి రావట్లే, అందుకని అమ్ముకొని పోదాము. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అతడు వెళ్ళిన ప్రతి ప్లేసులో అతన్ని దేవుడు దీవించాడట. తోడై ఉండి అతన్ని దీవించాడట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అతడు వెళ్ళిన ప్రతి ప్లేస్లో దేవుడు తోడై ఉండి అతన్ని దేవుడు దీవించాడట. ప్లేస్ కాదు నేను దీవించడానికి, లేకపోతే సిమెంట్ ఐరన్ కంకర వేసి కట్టి నీళ్ళు కాదు నేను దీవించడానికి. లేదా ఈ కిటికీ అటు తీసి ఆ కిటికీ ఇటు పెట్టి, దర్వాజా ఇటు తీసి అటు పెట్టి, ఆ గోడ పగలబెట్టి ఈ గోడ ఇటు పెట్టి అన్నీ చేసినంత మాత్రం దేవుడు దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. కిటికీల్లోనూ దర్వాజల్లోనూ లేకపోతే పిల్లర్లోనూ సిమెంట్ కంకర్లో బ్లెస్సింగ్స్ లేవు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. నువ్వు వెళ్ళిన ప్రతి ప్లేసులకు ఆయన వస్తే నువ్వు దీవించబడతావు. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కనుక నువ్వు
వెలుస్తున్న ప్రతి ప్లేసులోకి నీతో కలిసి యేసయ్య రావాలి. యేసయ్య వస్తే నువ్వు అక్కడికి వెళ్ళిన ప్రతి ప్లేసులో కానీ వస్తే చెయ్యెత్తి దేవుడు దీవిస్తాడు. నా తోడని ప్రమాణం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండంలో 18వ అధ్యాయంలో మామిడి దగ్గర సింధూరు వనంలో అబ్రాహాము గుడారం వేసుకొని అక్కడ ఉన్నాడు. దేవుడు బలం గల జన్మగును ఇతర సంతానం ఆశీర్వదింపబడనని చెప్పాడు అక్కడ. మళ్ళీ ఇక్కడ 22వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు ఆయన? మోరియా దేశంలోను దేవుడు చూపించిన ప్లేస్ ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. 2వ వాక్యం ఉంది. మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ దేవుడు తనతో చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఆ పర్వతాల్లో ఒకరిని ఆ పర్వతం ఎన్నుకున్నాడు. దేవుడు ఆ పర్వతం మీదకి పంపించాడు. చూడండి, సింధూర వనంలో అబ్రాహాము ఎండవేళ్ళ గుడారం వేసుకున్నప్పుడు అక్కడ బ్లెస్ చేస్తున్నాడు. పర్వతం మీద కూడా దేవుడు వచ్చి మాట్లాడతాడు. అనడా లేదా? అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి. ఏ ప్లేస్కు వెళ్ళినా దేవుడిని దీవించాలి అంటే దేవుని మాటకు లోబడాలి. ఆమేన్. ఇక్కడ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే దేవుని మాటకు లోబడాలి. అందుకే దేవుడు అంటాడు, నీవు నా మాట వినినందున అని రాసింది. నీ వలన నీ సంతానం వలన నీ సంతానమును దీవిస్తానని చెప్పాడు. భూలోకమంతా ప్రతి వంశం దీవించబడుతుంది. ఇంకొక చక్కని మాట అన్నాడు ఆయన, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. ఏ తోడండి? నా తోడని ప్రమాణము చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. విశ్వసించండి, నమ్మించండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించడానికి ఆయన తోడని ప్రమాణము చేస్తున్నాడు. ఆయన తోడని ప్రమాణము చేస్తున్నాడు. నీవు ఆశీర్వదింపబడుదుగా దేవుడు నా తోడని ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి లోబడండి, ఆయన చెప్పింది చేయండి. కనుక విశ్వసించండి, నమ్మించండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. వచ్చే నెలలో 2, 3, 4 తేదీలలో సాయంత్రం 6 గంటలకి రక్షణ సువార్త సభలు చర్చిలో జరుగుతాయి. ఖచ్చితంగా అందరూ హాజరవ్వాలి. మీరందరూ ఖచ్చితంగా హాజరవ్వాలి. 6 గంటలు ఖచ్చితంగా హాజరై 10 గంటల లోపల అయిపోతుంది. 5వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. కానీ దానికి కూడా హాజరవ్వాలి. అందులో దేవుని పని ఏమైనా ఉందనుకోండి, చేయగలిగే మనసు కూడా మీకు ఉండాలి. కనుక విశ్వసించండి, నమ్మించండి, ప్రార్థన పూర్వకంగా రండి. వచ్చే దైవజనులు మీ గురించి ఏం చెప్తాడనేది ప్రార్థన పూర్వకంగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని రావాలి. దేవుడు ఏం బయలుపరుస్తాడని ఆలోచనతో మీరు రావాలి. నేనేమైనా కరెక్ట్గా లేనేమో, నన్ను సరి చేయాలి దేవుడు అని చెప్పేసి ఆ విషయంలో ప్రేయర్ చేసుకుని రావాలి. కనుక అందరూ ప్రార్థన చేయండి. లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలు కూడా ప్రార్థన చేయండి ఆ సభల కోసం. తర్వాత వీలైతే ప్రభుత్వమైతే 5వ తారీఖు రాగలని మనవి. అందరిని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటు కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకాలను కలిగి ఉండి మోకాలను. అయ్యా, నేను నీ మాట వింటాను ప్రభువా, నీకు నేను లోబడతానయ్యా, నీ చిత్తము నేను నెరవేరుస్తానయ్యా. ప్రార్థన చేసుకో, నోరు తెరుపుతాను. సర్వ సంపదల గని యేసయ్యా నీకు వందనాలు స్తుతులు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో నీ కృప నిలుస్తుంది కాక. నీ మాటకు లోబడి నీ చిత్తానుసరంగా నడుస్తున్నట్లు నువ్వు దయచేయి. ఏ ఒక్కరిని విడిచిపెట్టి కవినండి కాసే దేవుడు. నీ దయగల స్థలకు మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. మాతో నీ కార్యం
నీ వాక్యానుసరంగా నడుస్తున్నట్లు కృప దయచేయి. నీ అద్భుతమైన ప్రణాళికతో మమ్మల్ని నింపుదుగాక, నీ ఆశీర్వాదంతో నింపుదుగాక. అద్భుతం చేయి. ఈ లైవ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరూ నాయన దీవించబడినట్లు కావచ్చు. నీవు నా మాట వినినందున నీవు ఆశీర్వదింపబడుదుగాక. నా తోడని నేను ప్రమాణం చేస్తున్న వాగ్దానం నాయన లైవ్ ద్వారా వింటున్న వారికి, చర్చిలో ఉన్న వారందరికీ నీ కృప ఈ వాక్యం ద్వారా వారందరూ ఆశీర్వదింపబడినట్లు కావచ్చు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.